స్వాగతం. ఈరోజు మనం మ్మ్, కొన్ని ముఖ్యమైన బౌద్ధ బోధనల లోతుల్లోకి వెళ్తున్నాం. మన దగ్గర ఒక ఆసక్తికరమైన ధర్మ ప్రవచన రికార్డింగ్ ఉంది. దానికి సంబంధించిన కొన్ని నోట్స్ కూడా ఉన్నాయి. వీటి ఆధారంగానే మన ఈ చర్చ, ఈ లోతైన విశ్లేషణ సాగుతుంది. అవును. ఈ ఆధారాలు ముఖ్యంగా ధర్మాన్ని ఆచరించడం గురించి, అంటే దాని అసలు లక్ష్యమేంటి, మరి ఆచరణలో మనకు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలపై మంచి అవగాహన కల్పిస్తాయనిపిస్తోంది. అవును. ఈ చర్చకు మూలం ఒక చిన్న కథ అనుకోవచ్చు. శ్రావస్తి నగరంలో కొంతమంది భక్తులు రాత్రంతా కూర్చుని ధర్మ ప్రవచనం వినాలని ఒక ఏర్పాటు చేసుకున్నారు. మంచి సంకల్పమే అది. మంచి సంకల్పమే. కాని పాపం ఏమైందంటే చాలామంది నిద్రలోకి జారుకున్నారు, లేదా మనసు పూర్తిగా లగ్నం చేయలేకపోయారు. సహజమే కదా మరి, రాత్రంతా అంటే. అవును. ఇది విన్నప్పుడు బుద్ధుడు చెప్పిన విషయం, ఆ స్పందన, అది చాలా ఆలోచింపజేస్తుంది. నిజమే. బుద్ధుడు ఆ సంఘటనను కేవలం అక్కడి వారి అలసటగానో శ్రద్ధాలోపంగానో చూడలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని అసలు మానవ జీవితం గురించి, విముక్తి మార్గం గురించి ఒక చాలా లోతైన ఉపమానం చెప్పారు. అదే ఈ నదిని దాటడం అనేది. సరిగ్గా అక్కడికే వద్దాం. ఈరోజు మన ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం కూడా అదే. బుద్ధుడు చెప్పిన ఆ నది దాటే పోలిక, దాని అసలు అర్థమేమిటి? సంసారం అనే ఈ ప్రపంచ బంధాల ప్రవాహం నుండి బయటపడి ఆవలి ఒడ్డుకు, అంటే నిబ్బాణం వైపు దాటడానికి నిజంగా ఏం అవసరమో ఈ ఆధారాల సహాయంతో అర్థం చేసుకోవాలి. సరే, మరి ఆ కథ దగ్గరికే వెళ్దాం. భక్తులు చాలా మంచి ఉద్దేశంతోనే కదా రాత్రంతా ధర్మం వినాలని మొదలుపెట్టారు. కాని జరిగిందేంటంటే చాలామంది నిద్రపోయారు, లేదా పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోయారు. దీనిపై బుద్ధుడి స్పందనేంటి? వాళ్లనేమన్నా మందలించారా? లేదు, మందలించడం లాంటివి కాదు. ఆయన దాన్ని చెప్పాలంటే ఒక సాధారణ మానవ పరిస్థితికి అద్దం పట్టే ఉదాహరణగా తీసుకున్నారు. చాలామంది ప్రజలు ఈ సంసారమనే నది ఒడ్డున ఇక్కడే ఉండిపోతారని, ఆవలి ఒడ్డుకు అంటే నిబ్బాణానికి వెళ్లాలని కోరుకున్నా సరే నిజంగా ప్రయత్నించి దాటి వెళ్లేవారు చాలా కొద్దిమందే ఉంటారని ఆయనన్నారు. ఇది కేవలం ఆ రోజు అక్కడ నిద్రపోయిన వారి గురించే కాదు, ఒక రకంగా మనందరి గురించేనమాట. అంటే కోరిక బలంగా ఉన్నా సరే ఏదో ఒకటి మనల్ని ఈ ఒడ్డునే పట్టి ఉంచుతోందన్నమాట. అవును, సరిగ్గా అదే. అందుకే ఆ సందర్భంలో ఆ ప్రసిద్ధ పాళీగాథలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి, అప్పకాతే మనుస్సేసు ఏ జనా పారగామినో అథాయం ఇతరాపజ తీరమేవాను ధావతి. దాని అర్థం? దీనర్థమేంటంటే మనుషులలో ఆవలి తీరానికి అంటే విముక్తికి వెళ్లేవారు చాలా కొద్దిమంది మాత్రమే, చాలా తక్కువ. మిగిలిన వాళ్లంతా ఈ తీరం వెంబడే అటూ ఇటూ పరిగెడుతూ ఉంటారు. అంటే సంసారిక విషయాల్లోనే, ఈ లౌకిక జీవితంలోనే మునిగి తేలుతూ ఉంటారు. దాటాలనే ఆలోచన ఎక్కడో ఉన్నా సరే ఆ నిజమైన ప్రయత్నం లోపిస్తుంది. మరి రెండో గాథ అన్నారు, అది కొంచెం ఆశాజనకంగా ఉంటుందా? రెండోది ఖచ్చితంగా ఆశాజనకమే. అది మార్గాన్ని కూడా సూచిస్తోంది. అదేంటంటే, ఏచ్చఖోసమ్మద ఖాతే ధమ్మే ధమ్మాను వత్తినో తేజనా పారమెస్సంతి మచ్చుధేయం సుదుత్తరం. ఓకే. అంటే ఎవరైతే చక్కగా బోధించబడిన ధర్మాన్ని సమ్మద ఖాతే ధమ్మే అనుసరించి నడుచుకుంటారో, జీవిస్తారో, అంటే ధమ్మాను వత్తినో, వారు దాటడానికి అత్యంత కష్టమైన మృత్యు సామ్రాజ్యాన్ని, అంటే ఈ సంసారాన్ని సులభంగా దాటగలరు. ఇక్కడ కీలకమేంటంటే చక్కగా బోధించబడిన ధర్మమొక్కటి, ఇంకా ముఖ్యంగా దానిని అనుసరించి జీవించడం. కేవలం వినడం కాదు, ఆచరించడం. ఓకే, ఇది చాలా స్పష్టంగా ఉంది. దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. నది దాటడమంటే సంసారాన్ని దాటడం, ఆవలి ఒడ్డు నిబ్బాణం అనుకుందాం. మరి నిజంగా దాటడానికి, అంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి ఏం కావాలి? కేవలం ధర్మం వింటే సరిపోదని మీరే అన్నారు గదా. అవును, వినడమనేది అవగాహనకు తొలిమెట్టు మాత్రమే. నిజంగా దాటాలంటే ఒక పడవ కావాలి, లేదా ఈత నేర్చుకోవాలి, ఆ సాధన కావాలి. అలాగే సంసారమనే ఈ మహానదిని దాటడానికి కొన్ని ముఖ్యమైన అంతర్గత లక్షణాలు, కొన్ని సామర్థ్యాలు అవసరం అని మన ఆధారాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇవి లేకుండా కేవలం కోరికతో నేను దాటాలి అనుకుంటే ప్రయోజనం లేదు. అవేమిటి ఆ కీలకమైన లక్షణాలు? కొన్ని చెప్పగలరా? ప్రధానంగా కొన్ని ఉన్నాయి. మొదటిది ప్రయత్నం. దీన్ని పాళీలో వీర్య అంటారు. ఇది కేవలం చేస్తే బాగుండు అనే ఆలోచన కాదు. నిజంగా నీళ్లలోకి దిగి
చేతులు కాళ్ళు ఆడిస్తూ ఈదడానికి చేసే శ్రమ, ఆచరణలో పెట్టే పట్టుదల అది కావాలి. సరే, ప్రయత్నం, వీర్య. రెండోది సరైన అవగాహన లేదా జ్ఞానం. పాళీలో పన్హా అంటే అసలు ఆవలి ఒడ్డు ఎక్కడ ఉంది, ఏ దిశలో ఈదాలి, మధ్యలో సుడిగుండాలు అలలు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే స్పష్టమైన జ్ఞానం. మార్గం తెలియకుండా గుడ్డిగా చేసే ప్రయత్నం వ్యర్థం కావచ్చుగదా. నిజమే. ప్రయత్నం, జ్ఞానం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మూడోది చాలా ముఖ్యమైనది విశ్వాసం లేదా నమ్మకం. దీన్ని సద్ధ అంటారు. ఈ మార్గం సరైనదని, ఈ బోధనలు పనిచేస్తాయని, అన్నింటికన్నా ముఖ్యంగా నేను దాటగలను అని తన సామర్థ్యంపై నమ్మకం. ఇది చాలా ముఖ్యం. సాధన చేస్తూ చిన్న చిన్న ఫలితాలు చూసినప్పుడు, అనుభవించినప్పుడు ఈ నమ్మకం ఇంకా బలపడుతుంది. అవును, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరిగ్గా. దీనితో పాటే అధిముఖ అని కూడా ఒకటుంది. అంటే స్థిరమైన నిశ్చయం. అంటే మధ్యలో ఎన్ని ఆటుపోట్లొచ్చినా, ఎన్నిసార్లు విఫలమైనా ఇక నా వల్ల కాదు అని వదిలేయకుండా లక్ష్యం చేరే వరకు కొనసాగాలనే దృఢసంకల్పం. ఈ మూడు ప్రయత్నం, జ్ఞానం, నమ్మకం చాలా కీలకం. మిగిలినవి వీటికి సహాయపడతాయి. ఛంద అంటే మంచి కోరిక, సతి, ఎరుక లాంటివి. ప్రయత్నం, వీర్య, జ్ఞానం, పన్య, నమ్మకం, సద్ధ. ఇవి వింటుంటేనే చాలా శక్తివంతమైనవిగా అనిపిస్తున్నాయి. మరి వీటిని ఎలా పెంపొందించుకోవాలి? ఇందాక అన్నారు కదా, మంచి గురువులు, స్నేహితులు అంటే కళ్యాణమిత్తలు దొరికితే వారి మాట వింటూ వారిని అనుసరిస్తే చాలదా? వారే మనల్ని ఆ ఒడ్డుకు దాటించేస్తారా? మంచి ఆధ్యాత్మిక మిత్రుల సహవాసం అంటే కళ్యాణ మిత్రుల సాంగత్యం అది ఖచ్చితంగా చాలా ముఖ్యం, చాలా అవసరం కూడా. వారే మనకు సరైన దారి చూపించగలరు, సరైన జ్ఞానాన్ని పరిచయం చేయగలరు, మనల్ని ప్రోత్సహించగలరు. నిజానికి వారు లేకపోతే అసలు సరైన మార్గమే తెలియకపోవచ్చు. నిజమే. కాని వారే మనల్ని చేయిపట్టుకొని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్లలేరు. అది సాధ్యం కాదు. మన ఆధారాల్లోని గురువు చెప్పినట్లుగా ఉంది. వారు మనకు జ్ఞానాన్ని ఇవ్వలేరు, ఎరుకని ఇవ్వలేరు. వాటిని మనమే సాధించుకోవాలి. అంటే మంచివాళ్లతో స్నేహం చేస్తే సరిపోదు, మన పని మనమే చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా. ధర్మాన్ని స్వయంగా ఆచరించడం ద్వారానే. ఉదాహరణకు ఆర్య అష్టాంగ మార్గాన్ని అనుసరించడం, శీలం పాటించడం, ధ్యానం చేయడం. ఇలా చేయడం ద్వారానే ఈ అంతర్గత లక్షణాలు మనమిందాక చెప్పుకున్న ప్రయత్నం, జ్ఞానం, నమ్మకం, ఎరుకలాంటివి నిజంగా అభివృద్ధి చెందుతాయి, బలపడతాయి. ఈ అభివృద్ధి చెందిన లక్షణాలనే సమిష్టిగా బోధ్యంగాలు అంటారు. అంటే జ్ఞానోదయానికి దోహదపడే అంశాలు. కళ్యాణమిత్తులు ఒక మంచి దిక్సూచిలాంటివారు, మార్గం చూపుతారు. కాని పడవ నడపాల్సింది, ఈదాల్సింది మనమే. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. ఒక పక్కేమో గట్టి ప్రయత్నం, నమ్మకం, పట్టుదల, విరియా, సద్ధ, అధిముఖ అవసరమంటున్నారు. మరో పక్క మీరే అన్నట్లు, మూలాధారాల్లో కూడా చెప్పినట్లు, ప్రారంభంలో చేసే ప్రయత్నంలో తెలియకుండానే కొంత అజ్ఞానం, అవిద్య లేదా నేనేదో సాధించాలి, త్వరగా పొందాలి అనే ఒక రకమైన కోరిక కలిసి ఉండవచ్చు అంటున్నారు. ఈ రెండిటిని ఎలా చూడాలి? కోరికతో, కొంత అజ్ఞానంతో చేసే ప్రయత్నం సరైనదేనా? అది తప్పు ప్రయత్నం అవదా? గుడ్డి నమ్మకం ప్రమాదం కాదా? ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న అడిగారు. నిజమే, ప్రారంభ సాధకులు పూర్తిగా అజ్ఞానం, అవిద్య లేకుండా సాధన మొదలుపెట్టడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే వారు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు కదా, కాబట్టి విముక్తి పొందలేదు. అయితే ఇక్కడొక సూక్ష్మమైన తేడా ఉంది. మంచి పనుల కోసం అంటే కుశల కర్మల కోసం, మంచి సాధనల కోసం చేసే ప్రయత్నం అది మొదట్లో కొంత కోరికతోనో, నేను చేస్తున్నాను అనే భావనతోనూ కూడి ఉన్నా సరే అది క్రమంగా ఆ జ్ఞానాన్ని తగ్గిస్తుంది. అదెలా సాధ్యం? కోరికనే కదా. దానికి మన ఆధారాలలో ఒక మంచి పోలిక ఉంది. చూడండి, బాగా కాల్తున్న ఇనుప కడ్డీని ఇది మనల్ని కాల్చేసే క్లేశాలకు అంటే మనసును మలినపరిచే లోభం, ద్వేషం, మోహం వంటి వాటికి ప్రతీక అనుకుందాం. పొరపాటున పట్టుకున్నామనుకోండి, దాన్ని వదిలించుకోవాలంటే ఏం చేస్తాం? వెంటనే దాన్ని పడేస్తాం, లేదా చల్లని దాన్ని పట్టుకుంటాం. సరిగ్గా. వెంటనే పక్కనే ఉన్న చల్లని వస్తువును, ఇది కుశల సాధనకు, మంచి అభ్యాసాలకు ప్రతీక అనుకుందాం, గట్టిగా పట్టుకుంటాం. ఈ చల్లని వస్తువును పట్టుకోవడం కూడా ఒక రకమైన పట్టుదలే, ఒక అటాచ్మెంట్ లాంటిదే. కాని అది మంట నుండి రక్షిస్తుంది, బాధను తగ్గిస్తుంది, ఆ కాలే కడ్డీని కింద పడేయడానికి సహాయపడుతుంది కదా. అవును, నిజమే.
కదా ఏదో ఒకటి పట్టుకుంటే కాని కాలేదాన్ని వదల్లేం. అలాగే కుశల సాధన పట్ల ఉండే ఆసక్తి, పట్టుదల కూడా మొదట్లో ఒక పట్టులాగే అనిపించవచ్చు. కాని అది హానికరమైన క్లేశాలు, రాగం, ద్వేషం, మోహం నుండి మనల్ని దూరం చేస్తుంది కాబట్టి దాన్ని హానికరం కాని ఉపయోగకరమైన పట్టుదలగా పరిగణిస్తారు. ఇది అంతిమంగా ఆ మంచి పట్టును కూడా వదిలేసే స్థితికి, అంటే నిబ్బాణానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడు కీలకమైన విషయమేంటంటే, విముక్తి మార్గంలో మంచి సాధనల పట్ల మొదట్లో ఉండే పట్టుదల కూడా ఉపయోగకరమే, ఎందుకంటే అది హానికరమైన క్లేశాలను వదిలించుకోవడానికి సాయపడుతుంది. ఓ ఇప్పుడు బాగా అర్థమైందే. అంటే మంచి కోసం చేసే ప్రయత్నంలో ఉండే ఆరంభ పట్టుదల ఒక పనిముట్టు లాంటిదన్నమాట. దాన్ని వాడి చెడును వదిలించుకోవాలి. అయితే ఇక్కడే ఇంకో ప్రమాదం కూడా పొంచుందని ఆధారాలు హెచ్చరిస్తున్నాయనిపిస్తోంది. అదేమిటంటే ఆ మంచి అభ్యాసాల్లోనే, అంటే ఆ సాధనలోనే ఇరుక్కుపోవడం. మీరు చెప్పినట్లు తెప్పను నది దాటడానికి వాడి ఒడ్డుకు చేరాక కూడా దాన్ని వదలకుండా మోస్తూ తిరగడం లాంటిది. ఇది ఎలా జరుగుతోంది? అవురు, ఆ ప్రమాదం ఉంది. అంతిమ లక్ష్యం నిబ్బాణమనే స్పృహ, ఆ జ్ఞానం లేకుండా కేవలం సాధన చేసే ప్రక్రియకే, ఉదాహరణకు సన్యాస జీవిత నియమాలకో లేదా ఏదో ఒక ధ్యాన పద్ధతులకో, వాటికే అతుక్కుపోయే అవకాశం ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మన ఆధారాల్లో ఒక మంచి ఉదాహరణ కూడా ఉంది. బుద్ధుడి ప్రధాన శిష్యులలో ఒకరైన మొగ్గలానుడు గురించి. ఆయన నిబ్బాణం పొందడానికి ముందు ఏకంగా 500 జన్మల పాటు సన్యాసిగా ఎంతో నిబద్ధతతో జీవించారని ఒక కథనం ఉంది. ఆయన సన్యాస నియమాలను ఎంతో ఖచ్చితంగా పాటించారు, కానీ విముక్తి పొందడానికి అంత సమయం పట్టింది. అబ్బా 500 జన్మలు సన్యాసిగా ఉండి కూడా వెంటనే విముక్తి రాలేదంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు చూడండి, అంగుళీమాలుడు కథ. ఆయన ఎంత హింసాత్మకమైన జీవితం గడిపాడో మనకు తెలుసు. ఎంతో మందిని చంపాడు. కాని బుద్ధుడిని కలిసిన తర్వాత ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చాలా తీవ్రంగా సాధన చేసి చాలా తక్కువ కాలంలోనే అర్హతుడయ్యాడు, అంటే విముక్తి పొందాడు. దీని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరు ఎప్పుడు గమ్యాన్ని చేరతారో మనం పైకి చూసి చెప్పలేము. అది వారి పూర్వ కర్మలు, ప్రస్తుత ప్రయత్నం, వారి పరిపక్వత, అన్నింటికన్నా ముఖ్యంగా సరైన మార్గాన్ని, సరైన గురువును, అంటే కళ్యాణమిత్రను కనుగొనడంపై ఆధారపడి ఉంటుంది. అంటే సరైన ఆధ్యాత్మిక మార్గదర్శిని, ఆ కళ్యాణమిత్రుణ్ణు కనుక్కోవడం కూడా అంత సులభం కాదన్నమాట. పైకి కనిపించే ఆచారాలు, వేషధారణ, మాటలు చూసి మోసపోయే అవకాశం కూడా ఉంది. నిజమే. అందుకే నిజమైన కళ్యాణమిత్త లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మన ఆధారాల్లో కొన్ని సూచనలున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆ లక్షణాలు ఎలా ఉండాలంటే, నిజమైన ఆధ్యాత్మిక మిత్రుడు మంచి సలహాదారుడై ఉండాలి, లోతైన గంభీరమైన ధర్మాన్ని బోధించగల కతం సమర్థుడై ఉండాలి. అంతేకాదు మనల్ని తప్పుదోవ పట్టించకుండా నోచెట్టానే నియోజయే సరైన మార్గంలో నడిపించాలి. ఈ లక్షణాలున్నవారిని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు తెలుసుకోవడం ఉపయోగకరమే. సరే, ఇక మన ఆధారాలు సమాధి అంటే కాన్సంట్రేషన్ గురించి కూడా ప్రస్తావించాయి కదా. ధ్యానంలో ఏకాగ్రత పెరిగే కొద్దీ మనస్సు వివిధ స్థితులకు చేరుకుంటోందంటారు. వాటిని క్లుప్తంగా వివరిస్తారా? మొత్తం వివరాలు కాకపోయినా ఆ ముఖ్యమైన తేడాలేమిటి? తప్పకుండా. ధ్యానంలో ఏకాగ్రత పెరిగే కొద్దీ మనస్సు నెమ్మదిగా స్థిరపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఇది ఒక ప్రయాణం లాంటిది. 3 ముఖ్యమైన దశలు అనుకోవచ్చు. 1. ప్రాథమిక ఏకాగ్రత, పరికమ్మ సమాధి అంటారు. ఇది ఆరంభం. మనస్సు ఇంకా కొంచెం చంచలంగానే ఉంటుంది, కాని కాస్త ప్రశాంతత, కొద్దిపాటి ఏకాగ్రత కుదురుతాయి. ఓకే, స్టార్టింగ్ పాయింట్ లాంటిది. అవును. 2ది ఉపచార సమాధి, యాక్సెస్ కాన్సంట్రేషన్ అని కూడా అంటారు. ఇక్కడ ఏకాగ్రత కొంచెం బలపడుతుంది. మనసు ధ్యాన వస్తువుకు దగ్గరగా వస్తుంది, కాని ఇంకా పూర్తిగా లీనమవ్వదు. ఎక్కువ స్థిరత్వం, కొన్నిసార్లు ప్రకాశం లాంటి అనుభవం నిమిత్తం కలగవచ్చు. 3ది అర్పణ సమాధి, అబ్జార్ప్షన్ కాన్సంట్రేషన్ లేదా ధ్యానస్థితి. ఇది చాలా గాఢమైన ఏకాగ్రత. మనసు పూర్తిగా ధ్యాన వస్తువులో మునిగిపోతుంది. అసలు బాహ్య ప్రపంచ స్పృహ దాదాపు ఉండదు. తీవ్రమైన ప్రశాంతత, ఆనందం ఉంటాయి. దీన్నే ధ్యానస్థితి అంటారు. ఈ స్థితులు సాధన ద్వారా క్రమంగా వృద్ధి చెందుతాయి. చాలా స్పష్టంగా చెప్పారు. మరింకొకటి అడుగుతాను. సమత, విపశ్యన అంటారు గదా, వీటి మధ్య తేడా ఏమిటి? ఇవి 2 ధ్యాన పద్ధతులేనా లేక వేర్వేరా? వాటి పద్ధతులు కొంచెం వేరు.
సమథ అంటే ప్రధానంగా మనసును శాంతపరచడం, ఏకాగ్రతను బాగా అభివృద్ధి చేయడం. మనం ఇందాక చెప్పుకున్న సమాధి స్థితులను, ధ్యానాలను పొందడానికి సమథ ధ్యానం చేస్తారు. దీనివల్ల మనసుకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తాయి. ఒక బలమైన ఏకాగ్రత పునాది ఏర్పడుతుంది. సరే, అంటే ప్రశాంతత కోసం. మరి విపశ్యన? విపశ్యన అంటే అంతర్దృష్టి ధ్యానం, ఇన్సైట్ మెడిటేషన్. ఇది సమథ ద్వారా వచ్చిన ఆ ఏకాగ్రతను ఉపయోగించుకుని వస్తువుల యొక్క, మనసు యొక్క యథార్థ స్వభావాన్ని, అంటే అవి నిజంగా ఎలా ఉన్నాయో, అవి నిత్యం కావు, అనిచ్చ, అవి దుఃఖంతో కూడి ఉన్నాయి, దుఃఖ, వాటిలో శాశ్వతమైన నేను అనే ఆత్మ లేదు, అనత్త అని పరిశీలించి ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం. ఇది నేరుగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయానికి, విముక్తికి అంటే నిబ్బాణానికి దారితీస్తుందని బౌద్ధ సంప్రదాయంలో బలమైన నమ్మకం. చెప్పాలంటే సమథ ఒక పదునైన కత్తిని తయారు చేస్తే, విపశ్యన ఆ కత్తితో అజ్ఞానాన్ని ఛేదిస్తుంది. అద్భుతం. ఇప్పుడిదంతా కలిపి చూస్తే ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. కాబట్టి దీనంతటి సారాంశమేంటి? ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకు స్థూలంగా అర్థమైందేంటంటే, సంసారమనే నదిని దాటడానికి కేవలం బోధనలు వింటే సరిపోదు. ఆ విన్నదాన్ని సరైన అవగాహనతో, ప్రజ్ఞ, బలమైన నమ్మకంతో, శ్రద్ధ, అన్నిటికన్నా ముఖ్యంగా నిరంతర ప్రయత్నంతో, వీర్య, ఆచరణలో పెట్టాలి. ఈ ప్రయాణం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, అస్పష్టంగా ఉండవచ్చు, మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవ్వచ్చు, కాని పట్టుదల వదలకుండా ముందుకు సాగాలి. ఇదే కదా? అవును, మీరు సరిగ్గా చాలా చక్కగా సంగ్రహించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే అదే. సంసారం అనే నదిని దాటడానికి ధర్మాన్ని నిబద్ధతతో ఆచరించాలి. అలా ఆచరిస్తూ మనం ఇందాక వివరంగా చర్చించుకున్న ఆ అంతర్గత లక్షణాలను, ప్రయత్నం, జ్ఞానం, నమ్మకం, ఎరుక, ఏకాగ్రత వంటి వాటిని పెంపొందించుకోవాలి. ఇది ఒక క్రమానుగతమైన ప్రక్రియ, మెల్లగా జరిగేది, ఓవర్నైట్ జరిగేది కాదు. బోధనలు, గురువులు మనకు మార్గనిర్దేశం చేస్తారు, దారి చూపుతారు. కాని అంతిమంగా మన వ్యక్తిగత సాధన, మన జ్ఞానం ద్వారానే మనస్సును మలినపరిచే ఆ క్లేశాలను, ముఖ్యంగా లోభం, ద్వేషం, మోహం, వాటిని అధిగమించి ఆవలి ఒడ్డుకు అంటే నిబ్బాణానికి చేరాలి. ఈ ప్రయాణంలో మనం చేసే పనులు, వాటి ఫలితాలు అంటే కర్మ, విపాకం అంటాం కదా, అవి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కదా? ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన శారీరక, వాచిక, మానసిక కర్మలు, వాటి తక్షణ, దీర్ఘకాలిక ఫలితాలు మన ప్రస్తుత అనుభవాలను, భవిష్యత్తు గమనాన్ని కూడా నిర్దేశిస్తాయి. మంచి కర్మలు అంటే కుశల కర్మలు చేయడం వల్ల అవి మన సాధనకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి, మన ప్రయాణాన్ని సుగమం చేస్తాయి. అలాగే చెడు కర్మలు, అకుశల కర్మలు అవి అడ్డంకులను సృష్టిస్తాయి, ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని తెలివిగా, ఎరుకతో మంచి కర్మలు చేస్తూ చెడు కర్మలకు దూరంగా ఉండటం కూడా ఈ నదిని దాటే ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే అంతిమంగా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ధర్మమనేది, ఈ సాధనల అన్నీ కూడా నదిని దాటడానికి ఉపయోగపడే తెప్పలాంటివి. గమ్యం చేరాక దాన్ని వదిలేయాలి, మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. అంటే సాధనల పట్ల, మంచి పద్ధతుల పట్ల కూడా అతిగా అతుక్కోకుండా అంతిమ లక్ష్యం నిబ్బాణంపై దృష్టించాలి. నిద్రపోతున్న కొందరు శ్రోతల గురించిన ఒక చిన్న కథతో మొదలుపెట్టి సంసారమనే మహానదిని దాటి విముక్తిని పొందే అంత గంభీరమైన ప్రయాణం వరకు ఎన్నో సూక్ష్మమైన, లోతైన విషయాలను స్పృశిస్తూ సాగిన ఈ విశ్లేషణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అవును, ఈ చర్చను ఒక చివరి ఆలోచనతో ముగిద్దామనిపిస్తోంది. ధర్మమనేది ఎవరో కొత్తగా సృష్టించింది కాదు. అది ఎప్పుడూ ఉండే ఒక ప్రకృతి నియమం లాంటిది, సత్యం లాంటిది. దాన్ని బుద్ధుడు కనుగొని మనకు బోధించారు అని ఈ ఆధారాలు నొక్కి చెబుతున్నాయి. అందుకే బుద్ధుడన్నట్టుగా మన ఆధారాల్లో ఒకచోట ఉంది, భిక్షువులారా, నేను ప్రపంచంతో గొడవపడను, ప్రపంచమే నాతో గొడవపడుతుంది. ధర్మాన్ని బోధించేవాడు, సత్యాన్ని చెప్పేవాడు ఎవ్వరితోనూ గొడవపడడు. చాలా చాలా ఆసక్తికరమైన వాక్యమది. నేను ప్రపంచంతో కలహించను, ప్రపంచమే నాతో కలహిస్తుంది. అవును, బహుశా నేటి మన శ్రోతలు దీని గురించి ఆలోచించవచ్చు. తమ తమ మార్గాల్లో విముక్తి కోసం ప్రయత్నిస్తూనే
అంతర్గతంగా తమలోని రాగద్వేషాలతో, అశాంతితో గాని లేదా బాహ్యంగా ఇతరులతో, ప్రతికూల పరిస్థితులతో గాని కలహించకుండా, అనవసరమైన ఘర్షణ పడకుండా ఉండటాన్ని ఆచరించడమంటే ఏమిటి? ఆ సంసార నదిని దాటే ప్రయత్నంలో, ఆ ప్రవాహంలో ఎన్నో అలలు, సుడిగుండాలు వస్తున్నా సరే, వాటితో కుట్టుకోకుండా, వాటితో పోరాడుతూ అలసిపోకుండా, ప్రశాంతంగా, స్థిరంగా, ఎరుకుతో ఎలా ముందుకు సాగాలి? దీనిపై లోతుగా ఆలోచించడం బహుశా ఉపయోగకరంగా ఉండవచ్చు.